నిత్యమైన సంతోషం నీలోనే అంటుంది. అంటే ఆమెకి రాగం వచ్చినా రాకపోయినా మొత్తం మీద పాడుతుందండి. ప్రభుని స్తుతించి ఆరాధించే అనుభవం ఉంది కనుక దేవుడు మన సమస్తను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఆకాశానికి ఎగిసి వెళ్ళాలంటే, మనం నిత్యత్వానికి వెళ్ళాలంటే ఒక రెక్కేమో ప్రార్థన, రెండో రెక్కేమో స్తుతి ఆరాధన. ఒకవైపున ప్రార్థన చేయాలి, మరొకవైపున స్తుతి ఆరాధన చేయాలి. స్తుతి ఆరాధన చేసినప్పుడు ఏదో మనసులో పెట్టుకుని స్తుతి ఆరాధన చేస్తే మనకేదో విజయం వస్తుందనో, స్తుతి ఆరాధన చేస్తే బంధకాలు ఊడిపోతాయనో, స్తుతి ఆరాధన చేస్తే ప్రాకారాలు కూలిపోతాయి అని కాదు మీరు ఆరాధించాల్సింది. ఆయన ప్రేమించి మీరు ఆరాధించండి. మేలు జరుగుతుందా లేదా అది వేరే విషయం. ప్రేమతో దేవుని ఆరాధించండి, స్తుతి ఆరాధన చేయండి. ఆ తర్వాత జరగాల్సిన కార్యాలన్నీ దేవుడు జరిగేస్తాడు.